గుర్తుందా, మన దగ్గర 2G నెట్ ఉన్నప్పుడు ఒక్క ఫోటో డౌన్లోడ్ అవ్వాలన్నా నిమిషాలు పట్టేది. అప్పట్లో మనకు దేవుడిలా కనిపించిన బ్రౌజర్లు యూసీ బ్రౌజర్ మరియు ఒపెరా మినీ. కానీ ఇప్పుడు అవెందుకు ఎక్కడ కనిపించడం లేదు? వీటి ఐడియా చాలా సింపుల్. ఒపెరా మినీ 2005లో నార్వేలో పుట్టింది. స్లో ఇంటర్నెట్లో కూడా వెబ్ పేజీలను 90% కంప్రెస్ చేసి రాకెట్లా చూపించేది. యూసీ బ్రౌజర్ 2004లో చైనాలో పుట్టింది. ముఖ్యంగా వీడియో డౌన్లోడ్ల కోసం యువత దీనికి ఫిదా అయిపోయారు. అప్పట్లో ఇవే రారాజులు. డేటా తక్కువ ఖర్చయ్యేది, డౌన్లోడింగ్ స్పీడ్ ఎక్కువగా ఉండేది. 2017 వరకు ఇండియాలో క్రోమ్ కంటే యూసీ బ్రౌజర్నే ఎక్కువ వాడేవారు. మరి ఇవి ఫెయిల్ అవ్వడానికి 3 ప్రధాన కారణాలు చూద్దాం. నంబర్ 1, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. యూసీ బ్రౌజర్ మన వ్యక్తిగత డేటాను చైనా సర్వర్లకు దొంగతనంగా పంపుతోందని ఆరోపణలొచ్చాయి. అందుకే భారత ప్రభుత్వం దీనిని బ్యాన్ చేసింది. నంబర్ 2, 4G రెవల్యూషన్. జియో వచ్చిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది. దాంతో డేటా కంప్రెషన్ అవసరం తగ్గిపోయింది. నంబర్ 3, ద కింగ్ క్రోమ్. గూగుల్ క్రోమ్ తన క్లీన్ ఇంటర్ఫేస్తో ఫోన్లలో డిఫాల్ట్గా రావడం వల్ల ఈ పాత బ్రౌజర్లను అందరూ మర్చిపోయారు. టెక్నాలజీ మారుతున్నప్పుడు మనం మారకపోతే మార్కెట్ నుంచి కనుమరుగవ్వక తప్పదు అని ఈ బ్రౌజర్లు నిరూపించాయి. మరి మీరు అప్పట్లో ఏ బ్రౌజర్ వాడేవారో కింద కమెంట్ చేయండి. మరియు అప్పటికీ ఉన్న తేడాను కూడా కమెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం SG టైమ్లైన్ ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.